రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మరో తుగ్లక్ను తలపించేలా ఉంది అన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. బొల్లం మల్లయ్యపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఈ నెల 24న కర్ల రాజేష్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో కోదాడకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఈ నెల 2 నుండి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున కేసు నమోదు చేసిన కోదాడ టౌన్ పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లోకి ఒక్కసారిగా తోసుకొని వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలన మరో తుగ్లక్ని హిట్లర్ని తలపించే విధంగా ఉంది. తుగ్లక్ని హిట్లర్ని కలిపి ఒక మనిషిగా తయారు చేస్తే ఏ రకమైన మనిషి ఉంటాడో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తన పరిపాలనా విధానం ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ చూసినా నిర్బంధాలతోని శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే అధికార పక్షానికి తొత్తులుగా మారింది. ఇవాళ ఈ తెలంగాణని సాధించిన జాతిపిత ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఎడారిగా ఉంచిన ఈ కాంగ్రెస్ అప్పుడు 60 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణని ఏ అభివృద్ధి చేయకుండా వివక్షకు గురి చేసి ఎడారిగా ఉంచితే ఈ వివక్షకు తెలంగాణ గురవుతుందని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే సాధ్యమవుతుంది. ఈ బతుకులు మారుతాయి, వలస బతుకులు ఆగుతాయి. కరో గంజో దాగే ఈ సామాన్య బతుకులకి ఈరోజు మన ప్రత్యేక రాష్ట్రంలో వివక్షకు గురి కాకుండా చూడాలనే ఆలోచనతో కంకణబద్ధుడై 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసే సాధించుకున్న తెలంగాణలో ఇవాళ అరాచకత్వం నడుస్తుంది. కేసీఆర్ లాంటి మహానుభావుడిని తెలంగాణ సాధించిన జాతిపితని ఈరోజు చులకన చేసే విధంగా పనికిరాని కేసులలో అక్రమంగా ఇరికించాలని ఇవాళ సిట్ అధికారులు సజ్జనారు తొత్తుగా మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అధికార పార్టీకి తొత్తుగా మారి వాళ్ళ యూనిఫామ్ను కూడా తాకట్టు పెట్టి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ బాగుపడాలని అనుక్షణం 6 నిమిషాలు అపర భగీరథుల్లో పనిచేసిన ఆ మహానుభావుడు పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము నీ మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు ఉర్రూతలూగించి ఈ తెలంగాణని సాధించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణని సాధించిన నాయకుడిని 10 సంవత్సరాలు పరిపాలన సాగించి సామాన్యుల పక్షాన ఒక దేవుడుగా నిలిచి అన్ని వర్గాల్ని హక్కున చేసుకొని పరిపాలన సాగించిన ఆ మహానుభావుడిని సిట్టు పేరు మీద పనికిరాని కేసులలో ఇరికిచ్చి బద్నాం చేయాలని పోలీస్ స్టేషన్ నోటీసులు ఇప్పించినాం. తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కరు ఒక్కొక్క మారుమూల గ్రామాల నుంచి ఒక్కొక్క కేసీఆర్ గారు రేపు పోలీస్ స్టేషన్ ఇంకా వారు బయలుదేరితే జరగబోయే మూల్యం నువ్వే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలిన తెలంగాణ వాదులుగా సైనికులుగా అడుగు అడుగున అడ్డం పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఇవాళ శాంతి భద్రతలు కాపాడడానికి చేత కాదు, నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, వాటిని పరీక్షించే చేతగాని నువ్వు దద్దమవి ఇలా కేసీఆర్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిపించాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్. మరొక తుగ్లక్, మరొక హిట్లర్ రేవంత్ రెడ్డి. నీకు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయటానికి. మాయమాటలు చెప్పి ప్రతిపక్షం మీద అక్కసు వెళ్ళగక్కి పొద్దున్న లేస్తే తిట్ల పురాణంతో కేసీఆర్ గారిని ఆరిపోసుకోవడానికి కాదు. ఇప్పటికైనా సిట్ అధికారులు
తొత్తులుగా మారకుండా వాళ్ళ చట్ట పరిధిలో పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.